దాదాపు 200 ఏళ్లు బ్రిటిషర్ల పాలనలో దోపిడీకి గురై అస్తవ్యస్తమైన భారతావనిని స్వాతంత్ర అనంతరం ఏకతాటిపైకి నడిపించడంలో మన రాజ్యాంగం కీలక భూమిక పోషించింది. 1947లో స్వాతంత్రం లభించిన 2 ఏళ్ల తర్వాత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 నాటి రాజ్యాంగ పరిషత్లో ఆమోదించి స్వీకరించారు. అనంతరం 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి భారత్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ఇక రాజ్యాంగం పుట్టిన నవంబర్ 26ని గుర్తుపెట్టుకోవాలనే ఆలోచన 1977లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఎల్ఎం సింఘ్వీకి వచ్చింది. దీంతో నవంబర్ 26న న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది. కానీ భారత ప్రభుత్వం 2015లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 19న ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సంవిధాన్ దివాస్, జాతీయ చట్ట దినోత్సవం పేర్లతోనూ వేడుకలను నిర్వహిస్తున్నాం. రాజ్యాంగ దినోత్సవం రోజున పాఠశాలలు, విద్యా సంస్థల్లో అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పేద బడుగు వర్గాల కోసం అంబేద్కర్ ఎంతగానో శ్రమించారు. తన జీవితాన్నే ధారపోశారు. మహనీయుని జీవిత చరిత్ర ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ప్రేరణ కలిగిస్తుంది. చిన్నప్పటి నుంచి అంబేద్కర్ ఎన్ని కష్టాలు పడ్డారో, కష్టపడి ఎలా చదువుకున్నారో ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు. అందువల్ల వాటిని విద్యార్థులు, ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకొని ఈ ఏడాది నవంబర్ 26కు 73 ఏళ్లు పూర్తవుతుంది. వేల సంవత్సరాల నాగరికత కలిగిన భారతావనికి ఈ 7 దశాబ్దాలు పెద్ద విషయం కాదు. కానీ పరాయి పాలన నుంచి విముక్తి పొంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఒక లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా మనకు ఎంతో గర్వకారణం. ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారని తెలిసిన తర్వాత రాజ్యాంగ రచనకి సన్నాహాలు జరిగాయి. ఇందుకోసం రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. ఇందులో 15 మంది మహిళలతో పాటు 299 మందిని సభ్యులుగా నియమించారు. బిఎన్ రావు రాజ్యాంగ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ సభ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. మొత్తం 299 సభ్యులుండగా తుది పత్రం మీద మాత్రం 284 మంది సంతకం చేశారు. భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథిగా కమిటీ ఏర్పాటైంది. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ భిన్నత్వ సమ్మిళితమై దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారు. కమిటీలోని 6 సభ్యులు మేధోమథనం నిర్వహించి కోటి రూపాయల ఖర్చుతో ప్రపంచంలోనే పెద్దదైన రాజ్యాంగానికి రూపకల్పన చేశారు. 1947 నవంబర్ 26న అప్పటి అసెంబ్లీ దీనిని ఆమోదించింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రూపుదిద్దుకొని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదం లభించింది. అయితే జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. జాతీయోద్యమ కాలంలో పూర్ణ స్వరాజ్య దినంగా 1930 జనవరి 26న ప్రకటించడమే ఇందుకు కారణం. 1929లో లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్రం నాటికి మొత్తం 562 స్వదేశీ సంస్థానాలు ఉండగా 8 మినహా మిగతావి భారతదేశంలో విలీనమయ్యాయి. అవి కూడా 1956లో రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం విలీనమై దేశమంతా పార్లమెంటరీ వ్యవస్థ కింద వచ్చింది. రాజ్యాంగంలోని పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు,
ప్రాథమిక బాధ్యతలు ప్రజలకు కవచాలైతే మిగిలిన విభాగాలు రాజ్యాంగాన్ని తీర్చిదిద్దడానికి అవసరమైన మార్గాలు. మన రాజ్యాంగంలో జీవించే హక్కు, చట్టం, అందరికీ సమానంగా రక్షణ కల్పించే హక్కు, స్వేచ్ఛ, దోపిడీకి వ్యతిరేకంగా రక్షణ, మత స్వేచ్ఛ హక్కు, అల్పసంఖ్యాకులకు రక్షణ, ఆ హక్కుల్ని పొందటానికి అవసరమైతే దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లే ప్రత్యేక హక్కు కల్పించబడ్డాయి. అంతేకాదు, శాసనాలు చేసేటప్పుడు ఏ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలన్నది కూడా ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు. అందరికీ సమానంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కల్పించడం ద్వారా ప్రజల సంక్షేమం పెంపొందించాలని, సంపద ఏ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా అందరికీ అందేటట్లు చూడటం, పనివారికి తగిన నిబంధనలు, పని అందేటట్లు విద్యకు అవకాశం కల్పించటం, వెనుకబడిన వర్గాలకు విద్య, ఆర్థిక పురోభివృద్ధికి అవకాశాలు కల్పించటం, మద్యపానాన్ని నిరోధించి ప్రజల ఆరోగ్య, పౌష్టికాహార స్థితిని మెరుగుపరచడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం వంటివి ముఖ్యమైనవి. అలాగే 1977లో పౌరుల ప్రాథమిక బాధ్యతలను గుర్తు చేస్తూ ఒక అధ్యాయాన్ని చేర్చారు. దేశం, రాష్ట్రాల్లో యంత్రాంగాన్ని ముందుకు నడిపించడం కోసం కార్యనిర్వాహక వర్గం, శాసన, న్యాయ రంగాలు ఎలా ఉండాలి అన్న విషయాలు పొందుపరిచారు. ఇప్పటి వరకు జాతీయ న్యాయ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి నవంబర్ 26వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అర్జున్ రాంపాల్ భారతదేశానికి చెందిన మోడల్, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత, సినిమా నటుడు. ఆయన 2001లో హిందీ సినిమా ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి తెలుగుతో పాటు ఆంగ్ల సినిమాల్లో నటించాడు. అర్జున్ రాంపాల్ 1972 నవంబర్ 26న జబల్పూర్, మధ్యప్రదేశ్లో జన్మించారు. రాంపాల్ రాజీవ్ రాయ్ యొక్క ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్లో సునీల్ శెట్టి, ఆఫ్తాబ్ శివదాసాని, కీర్తిరెడ్డి సరసన నటించాడు. రాంపాల్ స్టైలింగ్ ప్రదర్శన ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇండియా ఎఫ్ఎంకి చెందిన తరుణ్ ఆదర్శ్ ఇలా రాశాడు: అర్జున్ రాంపాల్ తన ప్రతిభను ప్రదర్శించేందుకు ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ ఒక తార్కాణం. ఆ వ్యక్తి చాలా చిత్తశుద్ధితో ఉద్వేగభరితంగా కనిపిస్తాడు అని రాశారు. డాక్టర్ వర్గీస్ కురియన్ భారతదేశ ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త, శ్వేత విప్లవ పితామహుడు. భారతదేశం ప్రపంచ పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండటంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఆయన యొక్క బిలియన్ లీటర్ ఐడియా ఆపరేషన్ ఫ్లడ్ ప్రపంచంలో అతిపెద్ద వ్యవసాయాభివృద్ధి కార్యక్రమంగా నిలిచింది. ఈ కార్యాచరణ భారతదేశంలో అత్యల్ప పాల ఉత్పత్తి నుండి అధిక పాల ఉత్పత్తి గల దేశంగా ప్రపంచంలో నిలిపింది. 1998లో పాల ఉత్పత్తిలో అమెరికా, సంయుక్త రాష్ట్రాలను అధిగమించేటట్లు భారతదేశాన్ని నిలిపాడు. 2010-11లో ప్రపంచవ్యాప్తంగా 17% గ్లోబల్ అవుట్పుట్ను సాధించగలిగాడు. కురియన్ కేరళలోని క్యాలికట్లో నవంబర్ 26, 1921న సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించాడు. జస్దీప్ సింగ్ గిల్ ఒక భారతీయ గాయకుడు, ప్రత్యక్ష ప్రదర్శనకారుడు. పంజాబీ, హిందీ భాషా సంగీతం, చిత్రాలతో అనుబంధించబడిన నటుడు. అతను 2014 చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ 420తో పంజాబీ సినిమాలో, 2018 చిత్రం హ్యాపీ ఫిర్ బాగ్ జాయేగితో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టాడు. గిల్ జస్దీప్ సింగ్ నవంబర్ 26, 1988న పంజాబ్లోని లుధియానా జిల్లాలోని కన్నా సమీపంలోని జండాలి గ్రామంలో జన్మించాడు. మిస్టర్ అండ్ మిసెస్ 420లో గిల్ పెద్ద తెరపై తన నటనను ప్రారంభించాడు. అతను దిల్ విల్ ప్యార్ వ్యార్తో దీనిని అనుసరించాడు. అతను రొమాంటిక్ కామెడీ ముండే యాంటన్ బచ్కే రహీలో రోషన్ ప్రిన్స్, సిమ్రాన్ కౌర్ ముండీతో జతకట్టాడు. ఫిబ్రవరి 2015లో గౌహర్ ఖాన్తో కలిసి ఓ యారా అన్వయ్ అన్వయ్ లుట్ గయా అనే చిత్రం చేయడానికి గిల్ సంతకం చేశాడు. ఇది పంజాబీ చిత్రాల్లో తనకు తెరంగేట్రం చేశాడు.
సంయుక్త వర్మ ఒక మాజీ భారతీయ నటి. ఆమె 1999 నుండి 2002 వరకు మలయాళ చిత్రాల్లో చురుగ్గా ఉంది. ఆమె 1999లో వీండుం చిలా వీటు కార్యంగల్ అనే చిత్రంలో కథానాయికగా అరంగేట్రం చేసింది. దీనికి గాను ఆమె ఉత్తమ నటిగా తన మొదటి కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. అప్పటి నుండి ఆమె మొత్తం 18 చిత్రాల్లో నటించింది. ఆమె ఉత్తమ నటిగా 2 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను, ఉత్తమ నటిగా 2 ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఆమె రవివర్మ, ఉమావర్మ దంపతులకు 1979 నవంబర్ 26న జన్మించింది. 1999లో ఆమె వీండుం చిల వీటు కార్యంగంలో అరంగేట్రం చేసిన తర్వాత 2000లో వజుర్నోర్, చంద్రన్ను దిక్కున్న దిక్కుల్ చిత్రాల్లో నటించింది. మీరా నందన్ ఒక భారతీయ రేడియో జాకీ మరియు నటి. ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాల్లో కనిపించింది. మీరా నందన్ నవంబర్ 26, 1990న పెరందూర్, ఎలమక్కర్, కొచ్చిలో నందకుమార్, మాయా దంపతులకు మీరా నందకుమార్గా జన్మించింది. మోహన్ లాల్ యొక్క టేస్ట్ బడ్స్ కోసం ఒక ప్రకటనలో కెమెరా ముందు మీరా మొదటిసారి కనిపించింది. 2007లో ఆమె ఆసియా నెట్ టెలివిజన్లో ప్రసారమైన ఐడియా స్టార్ సింగర్లో పోటీదారుగా ఆడిషన్ చేయబడింది. కానీ ప్రోగ్రాంకు యాంకర్గా ఎంపికైంది. ఆమె అమృత టీవీ, జీవన్ టీవీలో టెలివిజన్ కార్యక్రమాలకు యాంకరింగ్ చేసింది. మరుసటి సంవత్సరం ఆమె మలయాళ చిత్రసీమలో లాల్ జోస్ యొక్క ముల్లాలో మహిళా ప్రధాన పాత్రలో నటించింది. లాల్ జోస్ పక్కింటమ్మాయితో కొత్త ముఖం కోసం వెతికాడు.